నక్సలైట్లో తీవ్రవాదులో లేకపోతే దేశానికి చెడు చేసేటోళ్ళు థ్రెట్స్ శాంతి భద్రతల విఘాతం కలిగించేటటువంటి ప్రొఫైల్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది కదా. సో మనుషుల మధ్యలో వైరాలు పెట్టేటటువంటిదో మొత్తం మీద మనకి శాంతియుతంగా బతికేటటువంటి జనాలకి ఇబ్బందికరంగా మారేటటువంటి దుష్ట శక్తులను పట్టుకోనికే చట్ట ప్రకారంగానే వారి యొక్క ఫోన్లని ట్యాప్ చేసేటటువంటి విధానం చట్టంలో అనుమతి, కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి, దానికి చీఫ్ సెక్రటరీ దాకా కూడా స్థాయి, అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. జనరల్గా ఇవన్నీ ఉన్నప్పుడు పర్మిషన్ ఒకసారి అధికారులు తీసుకున్న తర్వాత ఈ పర్మిషన్ కాపీలని సర్వీస్ ప్రొవైడర్స్, నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు వోడాఫోన్ అని, ఎయిర్టెల్ అని, జియో అని, ఇవన్నీ ఉన్నాయి కదా, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నాయి కదా, వీళ్ళందరికీ ఏంటంటే అనుమతులు ఆల్రెడీ ఇవి ఉన్నాయి మాకు, కాబట్టి ఇగో మేము ఈ అనుమతులను మీకు ఆడ పెడుతున్నాము, కాబట్టి పలానా వాళ్ళ ఫోన్లు మేము ఇంటర్సెప్ట్ చేయడానికి మీరు వెసులుబాటు కల్పించాలి అని అంటే అప్పుడు వాళ్ళు మీరు అడిగినటువంటి మొత్తం ఇగో అనుమతులు అని చెప్పి ఇచ్చినటువంటి కాగితాలు ఇవి, సో ఇవన్నీ ఇంటర్సెప్ట్ చేయడానికే మేము కూడా మా నెట్వర్క్స్ సహకరిస్తాయి అనేటటువంటిది చెప్తారనమాట. ఈ చెప్పినటువంటి దాంట్లో జనరల్గా ఏం చేస్తారు, పర్మిషన్స్తో వచ్చినటువంటి దాంతోటే వస్తాయి. అయితే ఈ నెట్వర్క్ వాళ్ళు ఏంటంటే ఈ బ్యాక్ ఎండ్ కేంద్రం కించి ప్రభుత్వం కించి నువ్వు పర్మిషన్ తీసుకున్నావా కాదు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కించి వచ్చిండ్రు అంటే వీళ్ళు కంప్లైంట్స్ తీసుకొని వస్తేనే కదా, వీళ్ళు అఫీషియల్ అథారిటీ మీదకించి ఇచ్చినట్టే కదా అని చెప్పి అన్నప్పుడు మరి సుమారు ఈ 4000 ఫోన్లకి సంబంధించినటువంటివి ఈ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు అనుమతి ఇచ్చినటువంటివి. నేను అందరికి అర్థమయ్యేటట్టు చెప్తా ఉన్నా. ఈ 4000 ఫోన్లకు సంబంధించినటువంటిది కూడా అధికారం మారంగానే రిజల్ట్ రోజు ఏవైతే వీళ్ళు ఎక్విప్మెంట్ వాడి సర్వీస్ ఇంటర్సెప్షన్ చేసిర్రు, ఫోన్ ఇంటర్సెప్షన్ చేసిర్రో ఇవన్నిటిని కూడా ఇరగ్గొట్టేసేసి పడేసేసిర్రు. అసలు చట్టబద్ధంగా చేసేటటువంటి వ్యవహారమే గిట్ట అయితే దీన్ని అన్ని ఇరగొట్టి చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకు అనంటే శాంతి భద్రతలకి విఘాతం కలిగించేటటువంటి వాళ్ళే మాత్రమే చేయాలని చట్టం చెప్తారు. కానీ ఇప్పుడు చర్చ ఏంటిదంటే, బాలరాజు గారు మీరు కూడా చెప్పుర్రి, కేటీఆర్ గారిని ఇట్లా అడిగేటోళ్ళు లేరు, అడగాలి, మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరైతే విచారణ కోసం 400 పైచలకు మందిని విచారణకు పిలిచారో వీళ్ళందరి ఫోన్లు ఇంటర్సెప్ట్ అయినవి అనమాట. నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు ఇవన్నీ లిస్ట్ ఇచ్చినాయి మనకి. ఇంకో వీళ్ళందరివి కూడా అప్పుడు ఉంటున్నటువంటి ఎస్ఐబి అనుమతి మాకు ఉందని చెప్పేసి మా కాడికేం తీసుకురు, కాబట్టి మేము పర్మిషన్ ఇచ్చినాం అని వాళ్ళ కాడ ఫోర్ట్ నైట్ డేటా ఉంటుంది, 2 వారాలకు సంబంధించినటువంటి డేటా. ఇప్పుడు అధికారుల చేతికి వస్తే ఆ నంబర్లు ఏంటివో చూస్తే నార్మల్గా ఎవరు ఉండాలి, తీవ్రవాదులకు సంబంధించిందో లేకపోతే నక్సలైట్లకు సంబంధించిందో శాంతి భద్రత. కానీ ఈ 400 పైచిలకు మెంబర్లు ఎవరెవరిని, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు అనుకోండి, లేకపోతే కవిత గారి భర్త నంబర్లు అనుకోండి, లేకపోతే ప్రతిపక్షాల నంబర్లు ఈటెల రాజేంద్ర గారిది అనుకోండి, బండి సంజయ్ గారిది అనుకోండి, దుబ్బాక రఘునందన్ విచారణకు పోయిర్రు కదా. ఒక్క నిమిషం పెట్టలేదు. సిట్ వచ్చి ఒక సో సిట్కి సంబంధించినటువంటి అధికారులు ఈ 400 పైచలకు మందిని ఎవరినైతే పిలిపించారో వీళ్ళందరి ఫోన్లు ఇంటర్సెప్ట్ అయినటువంటి లిస్టు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది. మరి పోయినటువంటి ప్రొఫైల్ అందరూ తీవ్రవాదులో శాంతి భద్రతల విఘాతం కలిగించడంలో కాదు కదా, రాజకీయంగా పదవులలో ఉంటున్నటువంటి హరీష్ రావు చుట్టూ 4, ఈటెల చుట్టూ ఉన్న 5, కవిత గారి భర్త నెంబరు. సో సింపుల్, ఇది దొంగ కేసా, మంచి కేసా, ఇంకో కేసా, అలా భాషలో పోతే లంగ కేసా అనేటటువంటి పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడినప్పటికీ, లేకపోతే ఇంకో మాట కూడా ఇదంతా ఏం కేసా, లొట్టపీస్ కేసా. సో ఇప్పుడు ప్రశ్నల్లో ఏంటిది అని అంటే, కేవలం తీవ్రవాదులు, నక్సలైట్లు, శాంతి భద్రతలకి విఘాతం కలిగించేటటువంటి వారి ఫోన్లను మాత్రమే ఇంటర్సెప్ట్ చేస్తే కేవలం వాళ్ళ నంబర్లు ఉండాలి. వీళ్ళందరి నంబర్లు ఎట్లొచ్చినాయి అధికారికంగా? ఆ రోజు ఎస్ఐబి వీళ్ళందరివి సర్వీస్ ప్రొవైడర్ల కాడ పర్మిషన్ ఎందుకు తీసుకుంది, ఎందుకు ఇంటర్సెప్ట్ చేసింది అనేటటువంటిది అధికారంలో ఉంటున్నటువంటి వాళ్ళు అధికారులను విచారణ చేసినప్పుడు వారి యొక్క వాంగ్మూలాలలో నాయకులు చేయించారని చెప్పినప్పుడు ఇదంతా విచారణ సాగుతూ ఉంది. పట్టపగలు అడ్డంగా దొరికిపోయినటువంటి వాళ్ళ లెక్క ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతల పరిస్థితి. అమాయకుల యొక్క ఫోన్లను ఫోన్ ట్యాప్ చేసిన వాళ్ళు, చేపించిన వాళ్ళు బయటికి రావాల్సిందే. ఎందుకంటే అధికారాన్ని నువ్వు అడ్డం పెట్టుకొని చేసినటువంటి ఈ యొక్క తీర్థనులు ఇది అనైతికం సార్. ఇంకోటి నోటితోటి మనం ఆరోపిస్తే జరిగేది కాదు, ఇది ఆధారాలు ఉండి సాగుతున్నటువంటి కేసు. ఆరోపణలతో విచారణ ఇంతవరకు రాదు. 2 ఏళ్ల పాటు విచారణ ఇంత మందిని చెయ్యరు కదా, అది లేదని ఎప్పుడో కొట్టుపడేయచ్చు దీన్ని. ఒకసారి 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5/2 ప్రకారం ఇదిన్నా
ఆదేశాలకు సంబంధించి రికార్డులను ప్రతి 6 నెలలకు ఒకసారి ధ్వంసం చేయాలి. మరి సర్వీస్ ప్రొవైడర్లు ఇంటర్స్పేషన్ నిలిపేసిన 2 నెలల లోపు రికార్డు నాశనం చేయాలి. ఇది 80-85 యాక్ట్ లో ఉంది. దొరికిన తర్వాత ఒకటి బాలరాజు గారు అన్నటువంటిది వాస్తవం ఏంటిదంటే వాళ్ళు ఎప్పుడైతే ఒకసారి ఇచ్చిన తర్వాత ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఇంటర్సెప్షన్ అయిపోయింది అన్నాక 3 నెలల్లో దాన్ని డ్యామేజ్ చేశారు. కానీ రిజల్ట్ వచ్చింది కదా, రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్విప్మెంట్స్ మొత్తం డ్యామేజ్ చేసేసారు, డేటాను మొత్తం డిలీట్ చేసేసారు. కానీ జనరల్ గా సర్వీస్ ప్రొవైడర్లు ఏం చేస్తారంటే సార్ మరి ఇది మేము డిలీట్ చేసేస్తున్నాం అని చెప్పి మళ్ళీ ప్రభుత్వానికి పంపిస్తారు అనమాట. ఇంటర్సెప్షన్ అయిపోయిందా మేము డిలీట్ చేస్తున్నాం, ఆ చిట్టా మొత్తం ఇలా దుకాణం బయటికి కాదు. ఇప్పుడు అరెస్టులు ఏం అవ్వవు, అది క్లియర్ గా హరీష్ రావు గారి విషయం. కానీ ఇప్పుడు మొత్తం అందరూ కలుస్తున్నారు, అక్కడ లైవ్ విజువల్స్ చూస్తున్నాం, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, పార్టీకి బొట్లు పెడుతున్నారు. ఆయన వెళ్ళి వచ్చేస్తాడు కదా సాయంత్రానికి బాలరాజు గారు విచారణకి వెళ్ళి. నేను ఏమంటాడు సార్ ఇప్పుడు అయితే ఓకే మా నాయకుడు సార్ ఆయన, ఆఫ్ కోర్స్ మా నాయకుడు ఐ యామ్ నాట్ డినైయింగ్ ఇట్.